తెలంగాణను కాంగ్రెస్ పార్టీ శ్రీలంకలా మారుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు భారం మోపుతోందని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు బండి సంజయ్. గాంధీ గారిని ఒప్పించి హరిజనులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పి శాసనం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ గాంధీ మహాత్ముడే చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు ఎమర్జెన్సీ అప్పుడు ఉద్యమ స్వాతంత్ర పోరాటంలో 3 సార్లు జైలుకు పోయాడు. వాళ్ళ అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఉంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు తీసేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేడియం ఆయన పేరు తీసేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు తీసేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసే సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆ దరిద్ర పాలనలో, ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. యువరాజు సిరిసిల్లకు వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దాటికి తట్టుకునే దమ్ము లేకుండా ఇలా పోలీసుల ద్వారా హౌస్ అరెస్టులు చేయించి బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యపు ఘటనలు అప్పుడు జరిగినాయి. ఇలా నేను హోంమంత్రి అయినా ఎక్కడైనా మనం అరాచకం చేస్తున్నామా? ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామన్నా? మనం గప్పరెట్లున్నామో ఇప్పుడు గట్టి ఉంటాం. లోకల్ బాడీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే సేమ్ ఫలితాలు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పక్కా వస్తాయి. మీరందరూ వార్డు మెంబర్లు అవుతారు, మీరందరూ సర్పంచ్లు అవుతారు, మీరందరూ ఎంపీటీసీలు అవుతారు, మీరందరూ ఎంపీపీలు అవుతారు, మీరందరూ జెడ్పీటీసీలు అవుతారు, మీరు కౌన్సిలర్లు అవుతారు, మీరు కార్పొరేటర్ అవుతారు, మీరు చైర్మన్లు అవుతారు, మీరు మేయర్లు అవుతారు. గ్యారెంటీ చెప్తున్నా, ఇక్కడ మాత్రం ఎట్టి పసలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి మొన్న ఏ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత, మన శాసన మండలి ఎన్నికలో